Hi friends, welcome back to our channel. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా వాట్ అని నేను పీడిఎఫ్ మొత్తం డీటెయిల్స్గా రీడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అవన్నీ ఓకేనా. లాస్ట్ వరకు చూసి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని అప్లై చేసుకోండి ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ నుంచి పోస్టులు అయితే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నాన్ గెజిటెడ్ కింద వస్తుంది ఓకేనా. ఈ యొక్క గ్రూప్స్ ఈ యొక్క పోస్టులు ఏంటంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కింద వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా. గ్రూప్ బిలో ఎస్ఐ వెహికల్ మెకానిక్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్ట్కి అండర్ రిజర్వ్డ్ కేటగిరీ పర్సన్స్ని ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నారు. ఓబీసీ కేటగిరీకి ఒకరిని. మొత్తం పే స్కేల్ వచ్చేసరికి 35,000 ఉంటుంది. ఇక గ్రూప్ సి పోస్ట్ విషయానికి వచ్చేసరికి ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఓకేనా. ఓటీఆర్పి, ఎస్కేటి, ఫిట్టర్, కార్పెంటర్, ఆటో ఎలక్ట్రీషియన్, వెహికల్ మెకానిక్, బిఎస్ఎస్టి, ఇలాగా రకరకాలు ఉన్నాయి. దీనికి ఏంటంటే గ్రూప్ సికి 21,000 అయితే స్టార్టింగ్ ఇస్తారు ఓకేనా. అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ నుంచి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చరికి 30 రోజులు ఫ్రెండ్స్. అంటే ఇది 19వ తారీఖు నుంచి మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా. ఇది 30 రోజులు, ఈ 19వ తారీఖు నుంచి 30 రోజుల వరకు మీరు ఒక డేట్ అనేది చూసుకోండి. ఈ 30 రోజుల్లో మీరు అప్లై చేసేయాలి ఆన్లైన్లో ఓకేనా. అది ఫ్రెండ్స్ ఓకేనా. వేకెన్సీస్ ఆర్ అబ్జెక్ట్ టు చేంజ్ ఓకేనా. మే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ బిఎస్ఎఫ్ రిజర్వ్ ఓకే. పోస్టులు అనేది పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, అది బిఎస్ఎఫ్ యొక్క నిర్ణయం ఉంటుంది ఓకే. ఎనీ అమెండ్మెంట్ నోటీస్ విల్ బి ఓన్లీ బి పబ్లిష్డ్ ఆన్ బిఎస్ఎఫ్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా. నేషనల్ సిటిజన్షిప్ అయి ఉండాలి ఓకేనా. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హూ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ద కాంట్రాక్టెడ్ టు మ్యారేజ్ విత్ ఏ పర్సన్ హ్యావింగ్ అపోజ్ లివింగ్ ఆర్ హూ హ్యావింగ్ ఏ ఓకే. ఇది అవసరం లేదు, డిస్క్వాలిఫైయింగ్ ఓకే. అది ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఐ వెహికల్ మెకానిక్ గ్రూప్ బికి సంబంధించింది అయితే 3 years డిప్లొమా ఉండాల్సి ఉంటుంది. డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫర్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఓకేనా. గ్రూప్ బి కానిస్టేబుల్ అండ్ టెక్నికల్ విషయానికి వస్తే గ్రూప్ సికి మెట్రికులేషన్ 10th ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఓకేనా. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వీటిలో ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సికి ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్ఐ వెహికల్ గ్రూప్ బికి సంబంధించింది 30 years అండ్ ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ ఇస్తారు ఓకేనా. గ్రూప్ సి కూడా బిట్వీన్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అట్లా ఉండాల్సి ఉంటుంది. 40 years వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు ఆ కేటగిరీని బట్టి, క్యాస్ట్ని బట్టి ఓకేనా. సర్క్యులర్ డేట్ ఆఫ్ డిటర్మైన్ ద ఏజ్ లిమిట్ ఇన్ ఈచ్ కేస్ షాల్ బి క్లోజింగ్ డేట్ ఆర్ రెసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్ ఓకేనా. రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అన్ని కేటగిరీలకి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎస్సీ ఎస్టీకి 5 years ఇస్తున్నారు, ఓబీసీకి 3 years, చిల్డ్రన్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండర్ రిజర్వ్ కేటగిరీలో 5 ఇస్తారు, ఓబీసీ 8, ఎస్సీ ఎస్టీ 10 ఇస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓకేనా. ఇక్కడ చూసుకుని ఫర్ వీళ్ళు కూడా ఇస్తారు. గ్రూప్ సి పోస్టులు కూడా ఇలాగే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా. 45 years వరకు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సికి ఓకేనా. ఓకే. ఏజ్ లిమిట్ క్యాండిడేట్ విల్ బి ఎంటర్ ఇన్ టు ద బేసిక్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికగ్నైజ్డ్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉంటుందో మీకు ఆ యొక్క డేట్ని కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా. మీ ఆధార్ కార్డుని బట్టి కాదు ఓకేనా. ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్, అది కూడా మీరు దగ్గర పెట్టుకోండి. స్కాన్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది ఓకేనా. ఓబీసీ వాళ్ళకి కూడా ఉంటుంది, వాళ్ళు ఎన్ఎక్సరీ సి కిందకి వస్తారు ఓకేనా. ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ బికి ఇవన్నీ హైట్ 165 centimeters ఉండాలి. ఫీమేల్స్ వచ్చేసరికి 157 centimeters ఉండాలి. చెస్ట్, వెయిట్ ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్ మీరు ఓకేనా. నాట్ ఫర్ మేల్. మినిమం హైట్ క్యాండిడేట్ ఓకే ఫాలింగ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ గ్రోవెల్, కామన్, గ్రోకా, డోగ్రా, మార్తా, నాట్ ఫర్ ఫీమేల్. ఇదిగోండి, షెడ్యూల్ ట్రైబ్ 150 centimeters చెస్ట్, నాట్ అప్లికేబుల్. వెయిట్ ఒకసారి చూసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే అది కూడా ఉంటుంది. బెటర్ ఐ N6 అంటే సైట్ ఎంత ఉండాలి అని ఇక్కడ రాశారు ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి చూసుకోండి ఓకేనా. ద క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ knockness, flat foot, whereas okay
ఇక్కడ ఫుడ్ కానీ అలాంటిది ఏమి తేడా ఉండకూడదు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే టాటూలు ఫ్రెండ్స్, ఇది టాటూలు కూడా ఉండకూడదు, ఓకేనా. లొకేషన్ టాటూస్ మార్క్డ్ ఆన్ ట్రెడిషనల్ సైడ్స్ ఆఫ్ బాడీ లైక్స్ ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫర్ ఆర్మ్ బట్ ఓన్లీ లెఫ్ట్ ఫర్ ఆర్మ్ బీయింగ్ నాన్ ఇది ఎట్లా ఫ్రెండ్స్, ఓకేనా. సైజ్ వచ్చేసరికి 1.4 ఆఫ్ ద పర్టికులర్ పార్ట్ అబౌవ్ అండ్ ద బాడీ, ఓకేనా. చిన్న ఏదన్నా ఉంటే అనుకుంటున్నారు, ఇక్కడ 1.4 అని రాశాడు ఫ్రెండ్స్, ఓకేనా. ఒకటి ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేషన్స్, ఇది unreserved category and unreserved candidate who wish to be considered against vacancies reserved or seek age relaxation must submit requirement certificates. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే మీకు నాకు ఏజ్ రిలాక్సేషన్ కావాలని మీరు సర్టిఫికేషన్ ఇస్తే కన్ఫామ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. సెలక్షన్ ప్రాసెసర్కి ఇదిగోండి ఇక్కడ ఉంది. పోస్ట్ ఆఫ్ సబ్మిషన్ ఇన్స్పెక్టర్కి ఏంటంటే ద సెలెక్టెడ్ ప్రొసీడర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్ కానిస్టేబుల్ టెక్నికల్ విల్ బీ యాజ్ అండర్. ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ పేజ్ ఎగ్జామినేషన్ రిటన్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్, ఓకే. దేర్ విల్ బీ ఆన్ కంపోజింగ్ పేపర్ ఫర్ 2 hours ఉంటుంది డ్యూరేషన్. క్వశ్చన్ పేపర్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, టైప్ ఆఫ్ విత్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. OMR బేస్డ్ ఆన్సర్ షీట్ ఇన్ షెల్ బీ కన్సిడర్డ్ ఆన్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్, ఓకేనా. ఇదిగోండి ఈ సబ్జెక్టుల్లో ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, టెక్నికల్ సబ్జెక్ట్స్ 20 క్వశ్చన్లు ఇస్తాడు. దీంట్లో టెక్నికల్ దాంట్లో మాత్రం టెక్నికల్ది కాబట్టి ఇది టెక్నికల్లో 60 క్వశ్చన్లు ఇస్తాడు, మొత్తం 100 క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఓకేనా. మార్క్స్ కూడా 100కి ఇస్తాడు, 2 hours రాసేయాలి, ఓకేనా. సిలబస్ అండ్ టెక్నికల్స్ వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇంజిన్ సిలబస్ ఉంటుంది, ఫ్యూయల్ సప్లై సిస్టమ్, ఓకేనా. వాటిలో అయితే టెక్నికల్కి వీళ్ళకి సిలబస్ ఫ్రెండ్స్ అవి, ఓకేనా. ఓకే, లూబ్రికెంట్ సిస్టమ్ ఉంటుంది, కేజ్ అండ్ ట్రాన్స్మిషన్ వాటిలో సిలబస్ నుంచి అయితే వీళ్ళకి వస్తాయి ఫ్రెండ్స్, ఓకే. సస్పెన్షన్ సిస్టము, ఓకేనా. బ్రేకింగ్ సిస్టము, వీల్స్, టైర్స్, వీళ్ళు ITI అట్లా ఇట్లా చదివి ఉంటారు కాబట్టి అంతగా ఇప్పుడు మేము కష్టమేం పడక్కర్లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి ఇది కూడా అంతే సేమ్, ఓకేనా. గ్రూప్ C ఇది కూడా రిటన్ ఎగ్జామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ రిటన్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్. వీళ్ళు కూడా ఇంతే ఫ్రెండ్స్, ఓకే. వీళ్ళకి 100 మార్కులు 100 క్వశ్చన్లు 2 hours ఉంటుంది వీళ్ళకి. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ వాళ్ళు 35 ఉంటుంది, SC/ST కేటగిరీ ఏమో 33 మార్క్స్ అయితే 33% అయితే రావాల్సి ఉంటుంది, ఓకేనా. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ క్వాలిఫైడ్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ accepted maximum 6 times of number of vacancies or shall qualified candidates whichever is less for appearing in second phase examination. There will be no revelation of answer sheet, okay. Candidate not permitted to mobile phone in calculator, okay. Second phase వచ్చేసరికి ఇలా ఉంటుంది. Successful candidates first phase examination written examination will be appear for the selection board for the second phase examination. ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది, టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఓకే. డాక్యుమెంట్ ప్రాక్టికల్ ట్రేడ్ జస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రీమెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది విల్ బీ క్యారీడ్ candidate qualify shortlist in written examination will be to for appear the physical standard test PST, ఓకేనా. హైట్ చూస్తారు, చెస్ట్ చూస్తారు దీంట్లో ఫిజికల్ స్టాండర్డ్లో, ఓకేనా. ఫుట్ కూడా చూస్తారు ఫ్రెండ్స్, టాటూస్ ఏమైనా సరే మెడికల్ సర్టిఫికేట్, ఓకేనా. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PRT ఫర్ ఆల్ పోస్టర్స్, ఓకేనా, అప్లికేబుల్ ఫ్రెండ్స్, ఓకే. రన్నింగ్ కూడా ఉంటుంది, ఈవెంట్లు ఉంటుంది. 3.2 km ఇన్ 70 minutesలో పరిగెత్తాల్సి ఉంటుంది, ఓకేనా. ఫీమేల్ వచ్చేసరికి 1.6 km ఇన్ 9 minutesలో పరిగెత్తాల్సి ఉంటుంది, ఓకేనా. అది డాక్యుమెంటేషన్ ఇదిగోండి, అన్ని ఒరిజినల్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా, వాళ్ళకి చూపించడానికి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ట్రేడ్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్టు డ్రాలో, ఓకేనా. మార్క్స్ రిటర్న్ ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఓల్డ్ క్యాండిడేట్స్ అప్లికేబుల్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోవచ్చు. హౌ టు అప్లై విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఇది ఇంపార్టెంట్. ద అప్లికేషన్ విల్ బీ క్యాండిడేట్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఆన్లైన్ ఉండాల్సి ఉంటుంది. ఓన్లీ అదర్ మోడ్ నాట్ సబ్మిషన్ నాట్ యాక్సెప్టెడ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ 19వ తారీఖు 5వ నెల అని నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు. 19వ తారీఖు 5వ నెల 2024 నుంచి స్టార్ట్ అయింది.
17వ తారీఖు 6వ నెల 2024 వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నేను లింక్ ఇస్తాను. ఓకేనా, డిస్క్రిప్షన్లో. అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ₹200 కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, 100 రూపీస్ ఓన్లీ ఫర్ గ్రూప్ సికి. ఓకేనా, ఇది ఫీ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. 4700 ఛార్జెస్ లివింగ్ బై కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి. ఓకేనా, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ అని కట్టొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఉమెన్ క్యాండిడేట్స్ belonging to scheduled caste, scheduled tribe, BSF servicing personals and ex-servicemen accepted for payment of fee. ఓకేనా, వాళ్ళకైతే ఫీ ఉండదు. ఓకేనా, అది రిక్రూట్మెంట్ సెంటర్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఎక్కడెక్కడైతే మీకు ఈ రిక్రూట్మెంట్ ఖాళీగా ఉన్నాయో జమ్మూ, జలంధర్, జోధ్పూర్, గాంధీనగర్, ఢిల్లీ, కలకత్తా ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ స్టేషన్ యొక్క అడ్రస్లు ఇవి. ఓకేనా, ఏ స్టేషన్ అది ఆ స్టేట్లో ఉన్నది దేనికి సంబంధించింది. ఓకేనా, అది ఫ్రెండ్స్. అండ్ బెంగళూరు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ అప్లైయింగ్ ఆన్లైన్ మస్ట్ రీడ్ వన్స్. ఓకేనా, ఒకసారి మొత్తం చదువుకోవాలి. అప్లై చేసే ముందు ప్రింట్అవుట్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి ఏ సబ్మిట్ ఆఫ్ BSF రిక్రూట్మెంట్ సెంటర్స్. క్యాండిడేట్ టు refrain flying wrong information in any application form, uploading fake photograph and any other persons, celebrities, dignitaries on object. ఓకేనా, మీయే పెట్టండి, వేరే వాళ్ళే పెట్టద్దు అంటున్నారు అంతే ఫ్రెండ్స్. ఓకే, ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఇంకోటి ఏంటంటే న్యూ రెస్ట్రిక్టెడ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూటెడ్ పర్సన్స్ స్కీమ్, అది కూడా ఉంటుంది. అదేంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను అది ఏంటని చెప్తాను. కోర్ట్ రిస్ట్రిక్షన్స్. ఓకే, కేసు లేని వాళ్ళకి లేదు అంటున్నారు, అంతే, ఏం లేదు. ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఆ యొక్క వీడియో. ఇదేంటంటే అనెక్సర్ ఏ ప్రొసీడింగ్ అప్లికేషన్ ఫర్ రిస్ట్రిక్షన్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకేనా, సరే, నేను స్లోల్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఒకసారి నా వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు. వాట్ అని PDF మీరు కూడా రీడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కనబడితే ఫ్రమ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC ST వాళ్ళకి ఇది అనెక్సరీ B ఇది. ఓకేనా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఇవ్వచ్చు, సిగ్నేచర్. ఓకేనా, అది ఫ్రెండ్స్. ఆ టాపిక్ అయితే అక్కడితో సమాప్తం. ఇదేంటంటే అనెక్సరీస్ ఇవి కూడా ఉన్నాయని నేను మీకు చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. దట్స్ ఇట్. ఇది నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొసీడింగ్ బై అనదర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఓకే, అప్లైయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇది డిక్లరేషన్ OBC క్యాండిడేట్ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ ఫ్రెండ్స్. ఇది అనెక్సరీ అది. ఇదేంటి ఫర్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ టు బి వేల్ రిలాక్సేషన్ హైట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్, దాని గురించి అనెక్సరీ D ఇది. ఓకేనా, then for the certificate of to be submitted by the candidate belonging to hill tribe and advice including images of. Okay, రిలాక్సేషన్ సంబంధించిన అనెక్సరీ ఫ్రెండ్స్. ఇది D2. ఓకేనా, అనెక్సరీ E అఫీషియల్స్ యూస్ ఓన్లీ. ఓకే, ఇది అఫీషియల్స్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, ఓకే, ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.